కౌంటర్ అటాక్ పై కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ స్పందించారు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ పైలట్లకు సెల్యూట్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ చేశారు. రాహుల్ తో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, కేంద్ర మంత్రులు, ఎంపీలు, పలువురు నేతలు వైమానిక దళ ధైర్య సాహసాల్ని కొనియాడారు. భారత వైమానిక దళం చేసిన దాడుల్లో జైషే మహ్మద్ ఉగ్రవాద సంస్థకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. జైషే కంట్రోల్ రూమ్ పూర్తిగా ధ్వంసమైంది. 300 మంది వరకు ఉగ్రవాదులు హతమైనట్లు సమాచారం. ఎల్ఓసీ వెంబడి అతి తక్కువ ఎత్తులో ఎగురుతూ భారత వైమానిక దళం ఈ దాడులు నిర్వహించింది. ఇది భారత ఎయిర్ ఫోర్స్ సాహసానికి నిదర్శనంగా చెప్పొచ్చు. పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ మరిన్ని దాడులు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. And it was really, I want to salute, and they unnecessary terrorism is attacking in everywhere. But anyhow, early hours, our military was identified and attacked them. It is really, I want to salute those people who was participated. Entire country was appreciating. This is कह रहे हैं कि अखबार में इत्तला आ रही है कि 12 मिराज 2000 कुछ अटैक के लिए बॉम्ब के साथ गए होंगे, कोई सेल्फ डिफेंस के लिए मिसाइल्स के साथ गए होंगे, कहीं कोई लड़ाकू जहाज पाकिस्तान का आ गया बिल्कुल तैयारी से 3:30 बजे सवेरे, जब पाकिस्तान को कुछ पता नहीं होगा क्या हो रहा है, उनके रेडार में पता नहीं किया होगा, क्योंकि ये लो लेवल जाके बालकोट पे जाके जैश मोहम्मद कैंप को अटैक किया है. 1000 किलोग्राम हाई एक्सप्लोसिव बम बहुत नुकसान पहुंचाता है. लेकिन ये कैसा किया है? लगता है यूनाइटेड नेशंस चार्टर में लिखा हुआ है, चैप्टर 7 में, आप अपनी सुरक्षा के लिए, सेल्फ डिफेंस के लिए आप कर सकते हैं. और यूनाइटेड नेशन में वोट हो गया था कि जैसे मोहम्मद एक टेररिस्ट ऑर्गेनाइजेशन है इंटरनेशनल, और मसूद अजहर इंटरनेशनल टेररिस्ट है. अगर जो यूनाइटेड नेशन ने कहा तो मेरे ख्याल ये गवर्नमेंट ने, प्राइम मिनिस्टर साहब ने बोला कि हम सेल्फ डिफेंस यूनाइटेड नेशंस के चार्टर से अटैक करेंगे, और 3:30 बजे अटैक हो गया. नुकसान जरूर हुआ होगा, अब देखना पड़ेगा कितना नुकसान हुआ, क्या हुआ उस तरफ, और पाकिस्तान क्या करेगा. में जो कुछ हुआ है उसके बदले ये कार्रवाई नहीं है. ये कार्रवाई हो रही है चुनाव को देखते हुए, चुनाव के मद्देनजर ये कार्रवाई हो रही है. देखिए, वो कश्मीर के समस्या का समाधान हमारी समझ से उस समय तक नहीं हो सकता है जब तक कश्मीरी लोगों को आप अपने विश्वास में नहीं लीजिएगा. पाकिस्तान का निर्माण ही हुआ है भारत के विरोध से. उसके दिमाग में अभी तक बैठा हुआ है कि हिंदुस्तान ने हमारे देश का 2 टुकड़ों में बांट दिया. वो जो उसके जहर भरा हुआ है उसको आप इस स्ट्राइक से नहीं निकाल सकते हैं. उसको वो इस्तेमाल कर रहा है कश्मीर को. और सबसे खतरनाक बात यह है कि पहली दफा एक कश्मीरी लड़का, वो भी बरेलवी संप्रदाय के परिवार का लड़का, वो अपने आत्मघाती बम जो है चलाया, अपने जान दिया, उसने 40 लोगों को मारा. इसलिए सबसे जरूरी चीज है कि कश्मीरी लोगों का विश्वास आप अर्जित कीजिए, उसके बगैर कोई उपाय नहीं. గుజరాత్ సరిహద్దుల్లోనూ హై అలర్ట్ కొనసాగుతోంది. పాకిస్తాన్కు చెందిన డ్రోన్ను భారత వాయుసేన పేల్చేసింది. నిఘా కోసం పొరుగుదేశం ప్రయోగించిన డ్రోన్ను గురించిన వైమానిక దళం దాన్ని తునాతునకలు చేసింది.
పాక్ ఆక్రమిత కశ్మీర్లో భారత్ వైమానిక దళం దాడులు చేసిన కొద్ది గంటలకు ఈ ఘటన జరిగింది. ఉదయం 6:30 సమయంలో గుజరాత్ సరిహద్దుల్లో నిఘా కోసం డ్రోన్ను పాకిస్తాన్ పంపింది. సరిహద్దుల్లో పరిస్థితులు అంచనా వేసేందుకు ప్రయత్నించింది. అయితే శత్రుదేశం కుట్రను వెంటనే గుర్తించిన సైన్యం డ్రోన్ను పేల్చేసింది. అంతా ఊహించినట్లే జరిగింది. పాకిస్తాన్కు భారత్ దిమ్మ తిరిగే షాక్ ఇచ్చింది. పుల్వామాలో ఉగ్రదాడికి 12 రోజుల్లో మన సైన్యం ప్రతీకారం తీర్చుకుంది. పాకిస్తాన్పై మరోసారి భారత్ విరుచుకుపడింది. పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ముజఫరాబాద్ సెక్టార్లో ఉగ్రవాద స్థావరాలపై మళ్లీ సర్జికల్ దాడులు నిర్వహించింది. భారత యుద్ద విమానాలు పొరుగు దేశంలో భారీ విధ్వంసం సృష్టించాయి. ఇవాళ తెల్లవారుజామున 3:30 సర్జికల్ దాడులు జరిగాయి. 12 మిరాజ్ 2000 యుద్ద విమానాలు బాంబుల వర్షం కురిపించాయి. ఎల్ఓసి వెంబడి ఉగ్రవాద స్థావరాలను తునాతునకలు చేశాయి. సర్జికల్ దాడుల కోసం భారత్ 1000 కిలోల బాంబులను నిర్దేశిత లక్ష్యాలపై జారవిడిచింది. ఈ దాడితో ఇరు దేశాల మధ్య సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఉరి ఉగ్రదాడికి ప్రతీకారంగా 2016 సెప్టెంబర్ 29న ఒకసారి నియంత్రణ రేఖ దాటి పాక్ ఉగ్రవాద శిబిరాలపై సర్జికల్ స్ట్రైక్స్ చేసిన భారత్ ఇప్పుడు మరోసారి సర్జికల్ స్ట్రైక్స్ చేయడంతో దాయాది దేశం ఉలిక్కిపడింది. సరిహద్దులకు 50 కిలోమీటర్ల దూరంలో ఖైబర్ పఖ్తూన్ ఖావా ప్రావిన్స్లోని బాలకట్ పట్టణంలో ఉగ్రవాదుల శిబిరాలపై భారత వైమానిక దళం బాంబులతో విరుచుకుపడింది. తమపై దాడులు జరిగిన విషయాన్ని పాకిస్తాన్ ఆర్మీ సైతం అంగీకరించింది. పాకిస్తాన్ ఆర్మీ ప్రతినిధి మేజర్ జనరల్ ఆసిఫ్ ఘపూర్ ఈ మేరకు ఒక ట్వీట్ చేశారు. భారత్ ఎల్ఓసి దాటి ముజఫరాబాద్ సెక్టార్లో దాడులు నిర్వహించిందని, దాన్ని తాము తిప్పికొట్టామని చెప్పుకుంది. భారత్ వైమానిక దాడుల్లో పాకిస్తాన్కు తీవ్ర నష్టం జరిగినట్లు సమాచారం.
ప్రధాని మోదీ స్వయంగా ఈ దాడులకు ఆదేశించారని ఢిల్లీ వర్గాలు చెబుతున్నాయి. దాడులు చేసిన తర్వాత మొత్తం వ్యవహారంపై మోదీ ఉన్నతాధికారులతో సమీక్ష జరిపారు. ఈ మెరుపు దాడుల తర్వాత భారత్ ఏం చేయబోతోందనేది ప్రపంచం మొత్తం ఉత్కంఠగా గమనిస్తోంది. पहले ही हो जाएगा और ये सही एक्शन लिया गया और पूरा मुल्क हुकूमत के साथ है, क्योंकि दहशतगर्दी में जो वाक़यात हुए हैं, चाहे पठानकोट हो, उरी हो, पुलवामा हो, तो जो आज जो एक्शन लिया गया हम इसका वेलकम करते हैं। और साथ ही साथ हम हुकूमत से ये भी कहना चाहेंगे कि अगर पाकिस्तान की तरफ से कोई हिमाकत होती है तो हमारी हुकूमत से उम्मीद करते हैं कि वो पूरी तरह चौकस और तैयार रहेगी, हमारी आर्मी, हमारी नेवी और हमारी एयरफोर्स। और तीसरी बात यह है कि यूएन चार्टर के आर्टिकल 51 के तहत सेल्फ डिफेंस का इख्तियार दिया गया है किसी मुल्क को, और आर्टिकल 51 के तहत अगर कोई नॉन स्टेट एक्टर्स को कोई मुल्क की सरकार उन नॉन स्टेट एक्टर्स को नहीं रोकती है तो मौजूदा जो उसका इंटरप्रिटेशन है, जो मॉडर्न इंटरप्रिटेशन है 51 का, आर्टिकल 51 का इंटरनेशनल लॉ का, उसके तहत सेल्फ डिफेंस लेने का इख्तियार है और हिंदुस्तान ने उस 51 का इख्तियार किया है। तो मैं अपनी पार्टी की जानिब से आज जो फैसला लिया गया है उसका खैर मुक़द्दम करता हूँ और उम्मीद करता हूँ कि हम हाफिज सईद को और मसूद अजहर को, ये दोनों जो शयातीन हैं, इनका भी हम ताक़ुब करेंगे। इसके बाद अभी जब पाकिस्तान अगर रिटेलिएट करता है तो किस प्रकार से भारत को जवाब देना चाहिए, या फिर मोदी जिस प्रकार से कर रहे हैं ये सरकार, जो उन्होंने कहा था कि इसका जवाब जरूर दिया जाएगा, तो आप समझते हैं कि उन्होंने करके दिखाया है? नहीं, हमारी एयरफोर्स ने जवाब दिया है और मैंने जैसा कहा कि मैं हुकूमत के और एयरफोर्स और हमारे आर्मी के फैसले के साथ खड़ा हूं। और देखिए, यूनाइटेड नेशन का जो चार्टर है 51, उसके तहत सेल्फ डिफेंस का इख्तियार एक मुल्क को हासिल है और पाकिस्तान खुद इन दहशतगर्द तंजीमों को, जो इनको नॉन स्टेट एक्टर्स कहते हैं, कंट्रोल नहीं कर रहा है। तो हमने एक्शन लिया है, इसमें कोई गलत नहीं है। बार-बार ये सर्जिकल स्ट्राइक पर सवाल या निशान उठा रहे हैं, तो अभी इससे ये साफ हो जाता है कि किस प्रकार से जवाब दिया जा सकता है। देखिए, मैं तो, आप जानते हैं कि मैं सर्जिकल स्ट्राइक पर भी सवाल नहीं उठाया था। मैंने उस वक्त भी कहा था कि सर्जिकल स्ट्राइक हुआ है। भाई नीचे को, जिसको इंग्लिश में नहीं चाहिए हटा लो यार। तो जिसको अंग्रेजी में नहीं चाहिए हटा लो भाई। आप अंग्रेजी का हो गया ना, आप लोग हटा लो, आप लोग हटा लो, अंग्रेजी आप जरूरत नहीं ना, हटा लो। वो उर्दू का हो गया, आपको हिंदी भी हो गया, अंग्रेजी का हो दो। Well, I was expecting this sort of response within 2-3 days after the Pulwama blast. I welcome this step that has been taken. It is a right step which has been taken by the government. We stand with the government on this issue. And secondly, Article 51 of UN Charter gives us the right to act in self-defense. And the modern interpretation of Article 51 is that if a country is not able to stop non-state actors, then another country which is a victim of terrorist violence has the right to act in self-defense, which India has done. This is my interpretation. And though the Foreign Secretary has called it a non-military action,
But this is a step which I was expecting that the government will take a long time back. And I hope that the government will also now go after Masood Azhar and the Lashkar-e, whatever that name is. I wouldn't call it Tayyaba because it's a Lashkar-e Shayateen and Hizb-e Shayateen. The government should definitely go after these two evil people, Saeed and Masood Azhar. Sir, after the surgical strike took place, they had demanded for video evidence. Do you think people will come up again now also and demand for video evidence? Well, you see, it is for those people to answer. I cannot answer for them. And do you think a war-like situation is now? I hope and I request and I demand that the government of India, they would. I'm sure that our Navy, our Air Force, and Army are on alert. And if Pakistan wants to take some stupid action, our Army, our Navy, and our Air Force will be on high alert.